ప్రియులారా, ఈస్టర్ తరువాత 4వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము. సత్ప్రభు నామము కీర్తనల సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుడు, ఘన మహాత్మ్యము గల రాజు. పుణ్యాగారపు లోయలను బోధన శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించెనాయనవే, సత్యుని హస్తమే భూమి చేసి. ఆయన దైవము పాలితులా, ఆయననే పిడిగోరెదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోక్కుదము. ఆయన మాటను గైకొనిన దైవవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములనౌను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పై
పరిహరించేయనావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికి నీ జనితైక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఈస్టర్ తరువాత 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తం, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగు చేసి ఉన్నది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరుల
పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతానిచ్చుచున్నాము. ఏకకుమారా యేసు ప్రభువా, యెహోవా తనయా, లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. ఓ దేవా, నీ యందు విశ్వాసముంచి వారి మనస్సులను ఏకీభవింప చేయుచున్నావు. నీ ప్రజలమైన మేము నీవు ఆజ్ఞాపించి దానిని ప్రేమించి నీ వాగ్దత్తము చేసిన వాటిని అపేక్షించుచు లోకమందు నానా విధములైన మార్పులు కలుగుచున్నాను. నిజమైన సంతోషము ఎక్కడ కలుగునో అక్కడనే మా హృదయములను నిలుపునట్లు కృపదయ చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడే యుగ యుగములు జీవించుచు పరిపాలించనుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ఈస్టర్ తరువాత 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. ఈస్టర్ తర్వాత 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము 98వ దావీదు సంకీర్తన 1 నుంచి చివరి వచనం వరకు చదువుకుందాము. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాసతలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. సర్వభూజనులారా, యెహోవాను బట్టి ఉత్సహించుడి.
ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. సితార స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితార తీసుకుని సంగీత స్వరముతో గానము చేయుడి. బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోష ధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. లోకమును దాని నివాసులను కేకల వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక. కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకే యెహోవా వేంచేసి ఉన్నాడు. ఇంతటితో పాత నిబంధన వాక్య భాగము ముగిసి ఉన్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాచ్య దేవా, మమ్మును కనికరింపు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తు జ్ఞాపకము చేసుకొనుము. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చెయ్యలేడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 60వ వచనం నుండి 69వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీన్ని గూర్చి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితినెను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవలెనని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. ఓ క్రీస్తు, నీకు స్తోత్రము కలుగునుగాక.
ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణముతో ఏకీభవిందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఇక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. భక్తి ప్రేమను పొందికగా చేయరావేనా దందమానంతమానంతమయు పొంగనన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా హద్దులేనటి దురాశల అవివేకినై కుడియాడితే మోతులతో నింక కూటమి వద్దయ్యా 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 ఓ తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా కాలము పేకు గతించేను గర్వదులెడతెగవాయేను ఈ లోకమాయ సుఖే చాలు చాలును 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 ఓ తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా దారుణ సంసారవారాది దరి చూపి ప్రోవని కన్నాను కారణ గురులింకెవ్వరు లేరయ్యా 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 ఓ తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్నిని దీవించి రక్షింపని పూడే రావయ్యా 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 ఓ తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ఈస్టర్ తరువాత 4వ ఆదివారపు ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి కుటుంబానికి, విశ్వాసులకు, అలాగనే జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేస్తూ ఉన్నారా? ప్రార్థించుచున్న వారికి వందనాలు. ఇంకా ప్రార్థించే వారికి కూడా, ప్రార్థించవలసిన వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈవేళ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో వాక్యాలు మనం చదవగా విన్నాం. 98వ సంకీర్తన 98వ సంకీర్తన
మొదటి వచనాన్ని కలిసి చదువుకుందాం. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి 98వ సంకీర్తన మొదటి వచనాన్ని కలిసి చదువుకుందాం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగు చేసి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే వందనాలు. దేవా, నీవిచ్చినటువంటి నేను పరిశుద్ధ లేఖనమును బట్టి వందనాలు. ఆరాధనలో పాల్గొన్న కుటుంబాలను బట్టి వందనాలు. నీ వాక్యాన్ని విత్తనయ్యున్న నీ సేవకుని మరుగుపరచి మాతో మాట్లాడండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, విశ్వాసులారా, ఈవేళ ఈ 98వ సంకీర్తన మనం చదువుకున్నాం. ఈ 98వ సంకీర్తన పైన గీతము అని వ్రాయబడి ఉన్నది. చూడండి, గీతము అని వ్రాయబడి ఉన్నది. దేవుని యొక్క ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈ 98వ ఈ సంకీర్తనకు గీతము అని పెట్టబడి ఉన్నది. అయితే ఈ యొక్క కీర్తనలో ఉన్నటువంటి భాగాలు, భావాలు, దైవ కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనము ఈ భాగానికి స్తుతి గీతము అని లేక కృతజ్ఞతా గీతము అని మనం నామకరణం చేస్తూ ఉంటూ ఉన్నాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాల్లో పొందుకున్న మేళ్లను జ్ఞాపకం చేసుకొని వారు దేవుని కీర్తనలతో వారు స్తుతిస్తూ ఉంటూ ఉన్నారు. దేవుని ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకొని కీర్తనలు పాడుచు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు అనే మాట జ్ఞాపకం చేస్తూ, గీతము అనే మాటకు స్తుతి గీతము లేక కృతజ్ఞత గీతము అనే వాక్య ధ్యానాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా మన కుటుంబాలలో దేవుడు చేసిన అనేకమైన మేళ్లను జ్ఞాపకం చేసుకొని మనము కృతజ్ఞత దేవునికి చెల్లిస్తాం. ఆ కృతజ్ఞతలు చెల్లించే సమయాల్లో గీతాలు అనగా కీర్తనలు పాడుకొని దేవునిని స్తుతిస్తూ ఉంటాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో మనం 26వ కీర్తన పాడుకుంటాం. రండి ఉత్సహించి పాడుదము, రండి ఉత్సహించి పాడుదము. దేవుడు మనకు చేసినటువంటి కార్యాలను బట్టి మనం ఉత్సహించి సంతోషించి కీర్తనలు పాడుచు దేవునికి కృతజ్ఞతలు తెలియచేయవలసిన అవసరత ఉంటూ ఉన్నది. అందుకే దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రతి విషయంలో దేవుని కట్టండి కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించాలి. కాబట్టి ఈ యొక్క గీతము స్తుతి గీతము లేక కృతజ్ఞత గీతముగా ఇశ్రాయేలు ప్రజలు వారు పొందుకున్న మేళ్లను బట్టి వారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఈ 98వ సంకీర్తనలో చక్కటి మాటలు ఇక్కడ మనకు వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ యొక్క భాగములో 7 అనే సంఖ్య ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో 7 అనే సంఖ్య 101 పర్యాయము ఉంది అని చెప్పబడుతున్నది. 7 అనేది యూదులకు సంపూర్ణమైన పరిపూర్ణమైన సంఖ్య అని తెలియచేయబడుతూ ఉంటూ ఉన్నది ప్రియులారా. కాబట్టి 98వ ఈ సంకీర్తనలో దేవుని యొక్క నామము, యెహోవా అను నామము, దేవుడు అను నామము 7 పర్యాయాలు 98వ కీర్తనలో మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథాలు తెరచి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ నేమ్ ఆఫ్ గాడ్ ఈస్ మెన్షన్ 7 times. ఈ 98వ సంకీర్తనలో యెహోవా అను మాట 6 పర్యాయాలు. యెహోవాయే దేవుడు కాబట్టి దేవుడు అను మాట
ఒక పర్యాయం, అనగా దేవునికి సంబంధించినటువంటి మాట యెహోవా అనే మాటలు ఆలోచన చేస్తే 7 పర్యాయాలు ఇక్కడ మరి రాయబడినట్లుగా చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే ఆ మొదటి వచనములో యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. 2వ వచనములో యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు. అలాగే 3వ వచనములో యెహోవాయే దేవుడు కాబట్టి ఇక్కడ దేవుడు కలుగు చేసిన రక్షణ వారు చూచితిరి. 4వ వచనములో సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి. 5వ వచనములో సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతము పాడుడి. అలాగనే 6వ వచనములో రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. అలాగునే ఇక్కడ మరి 9వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు యెహోవా వేంచేసి ఉన్నాడు. కాబట్టి 98వ సంకీర్తనలో పరిపూర్ణమైనటువంటి 7వ సంఖ్య యెహోవా అని 6 పర్యాయాలు. యెహోవాయే దేవుడు కాబట్టి దేవుడు అనే 7 పర్యాయాలు సంపూర్ణముగా ఇక్కడ వ్రాయబడినది అనే మాటలు మొట్టమొదటిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. 2వ మాట ఈ 98వ సంకీర్తనలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఆలోచన చేస్తే దేర్ ఆర్ 7 డివైన్ యాక్షన్స్, దైవిక కార్యాలు, 7 దైవిక కార్యాలు ఇక్కడ 98వ సంకీర్తనలో వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆశ్చర్య కార్యాలు ఆయన చేసి ఉన్నాడు. అలాగనే విజయము కలుగ చేసి ఉన్నాడు, రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు, నీతిని బయలుపరిచి ఉన్నాడు, కృపా విశ్వాస్యతలు జ్ఞాపకము చేసుకొనిచున్నాడు, తీర్పు తీర్చుటకే. అలాగని చివరగా ఆయన యెహోవా వేంచేసి ఉన్నాడు. 7 పర్యాయాలు ఆయన యొక్క దైవ కార్యములు, దైవిక కార్యములు, డివైన్ యాక్షన్స్ ఇక్కడ వ్రాయబడ్డాయి. 3వది ఆలోచన చేస్తే 7 డివైన్ అట్రిబ్యూట్స్, అనగా యెహోవా దేవునికి ఉన్నటువంటి దైవికమైనటువంటి గుణగణాలు 7 కలిగి ఉన్నాయి అని చెప్పబడుతూ ఉన్నది. దాంట్లో ఆ 7 కూడా జ్ఞాపకం చేసుకుంటే విజయము, నిరూపణ, స్థిరమైన ప్రేమ, విశ్వసనీయత, న్యాయము, నీతిమత్వము, అద్భుతాలు. అలాగనే 4వది ఆలోచన చేస్తే 7 వెబ్స్ ఆఫ్ ప్రైజ్. అక్కడ దేవుని మనము 7 విధాలుగా మనము స్తుతించవలసినటువంటి అవసరతలు కాబట్టి ఇక్కడ 7 విధాలుగా స్తుతించాలి అని ఆ స్తుతులు ఇక్కడ తెలియజేస్తూ ఉన్న పరిశుద్ధ గ్రంథములో 1 పాడుట, ఉత్సహించుట, ఆర్భాటముతో సంతోషగానము చేయుట, కీర్తనలు పాడుట, కేకలు వేయుట, చప్పట్లు కొట్టుట, కలసే పాడుట. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో యెహోవా దేవుని యొక్క ప్రత్యేకతలు 3 విధాలు, మరి ఒకసారి దైవిక కార్యాలు 7. అలాగునే ఆయన మరి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన యెహోవా అనే నామం 7 పర్యాయాలు దైవ గ్రంథములో వ్రాయబడుట. 3వది దైవిక గుణగణాలు. 4వది 7 విధాలుగా దేవునిని స్తుతించుట అనేది ఈ యొక్క 98వ సంకీర్తనలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణము అనే మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యెహోవా దేవుడు ఇటువంటి గొప్ప గుణగణాలు, లక్షణములు కలిగినటువంటి దేవుడు కాబట్టి ఇక్కడ దేవునిని స్తుతించవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది దేవునిని స్తుతించారు ప్రియులారా. మనం కీర్తన పాడుకుంటాం, దేవుని స్తుతించుడి, పాడండి, ఎల్లప్పుడూ దేవునిని స్తుతించండి. థ్యాంక్ యూ. దేవునిని ఎప్పుడట నవ్ అండ్ దెన్,
అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ దేవుని స్తుతించవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియుల. మన దేవుడు యెహోవా స్తుతుల మీద ఆసీనుడయ్యున్నటువంటి దేవుడు అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతూ ఉంటూ ఉన్నది ప్రియులారా. అందుకనే ఇశ్రాయేలు ప్రజల పట్ల తండ్రి అని యెహోవా దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఇక్కడ 98వ సంకీర్తనలో ఆయన గొప్ప ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరత ఉంది అని పరిశుద్ధ వాక్యములో వ్రాయబడుతూ ఉంటున్నది. అందుకని ఆదికాండములో 14వ అధ్యాయములో 20వ వచనములో మనం చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు, సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక. మనుష్యులము కాదండి, అధికారులము కాదండి, లోకస్తులను కాదండి, మరి ఎవరండి? సర్వోన్నతుడగు దేవుడు స్తుతించబడాలి. ఈ యొక్క స్తుతి అనేది ఆయన కొరకే ఆపాదించబడినట్లుగా స్తుతిస్తున్నాం. ఇది మనుష్యుల కొరకు కాదు. స్తుతులు, ఈ ప్రైజెస్ అనేవి ఈ యొక్క మహిమ, ఘనత, ప్రభావాలు ఆ దేవునికే చెందాలి తప్ప మానవునికి కాదు. మానవుడు మన్ను అండి, మంటిలో కలిసిపోతాడండి. కానీ మన తండ్రి అని యెహోవా దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఆయన ఉండే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, మొన్నైనది స్తుతిస్తాదా? సజీవులు సజీవులే కదా స్తుతిస్తారు. కాబట్టి దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుని ఆయనకి ఏ స్తుతులు చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే 103వ సంకీర్తనలో భక్తుడు దావీదు గారు అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అలాగనే దైవవాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన చేసిన ఉపకారములు అన్నిటికీ నేనేమి చెల్లింతును. 116వ కీర్తన 12-13 వచనాలు. రక్షణ పాత్రలు చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేయుదును. కాబట్టి ప్రార్థన చేయుట ద్వారా, పాటలు పాడుట ద్వారా, ప్రార్థించుట ద్వారా, దేవునికి స్తుతులు చెల్లించుట ద్వారా దేవుని మహిమపరచవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నదనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో దేవునికి అనేక మంది స్తుతులు చెల్లించారు. కొంతమంది కొరకు ఆలోచన చేస్తే దినవృత్తాంతాలు 1వ గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనములో చూస్తే 4000 మంది స్తుతులు చేయు నిమిత్తము దావీదు చేయించిన వాద్య విశేష్యములతో యెహోవాను స్తుతించేవారుగా నిలువబడి నియమింపబడి. దేవుణ్ణి స్తుతించటానికి వాయిద్యకారులుగా ఎంతమంది అటండి? 4000 మంది ఏర్పాటు చేయబడ్డారు అని దైవ గ్రంథములు. మరి 138వ సంకీర్తన 1వ వచనములో అంటాడు, నేను నా పూర్ణ హృదయముతో నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదాను. మనము పొందుకున్న మేలును బట్టి మేలు చేసిన వ్యక్తి కనిపిస్తే థ్యాంక్ యూ సార్ అనేసి చేతులు కలిపితే కృతజ్ఞత తీరిపోలేదండి. కానీ అది ఎక్కడ ఉండాలి? హృదయములో ఉండాలి, మనస్సులో ఉండాలి. అందుకని స్తుతులు ఎలాగూ చెల్లిస్తున్నాడు? నేను నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. 41వ కీర్తన 13వ వచనములో చూస్తే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక. మనుష్యులు పొజిషన్లో ఉన్నప్పుడు, అధికారములో ఉన్నప్పుడు, ఉపయోగమైనప్పుడు మానవులు ఏం చేస్తారంటే అటువంటి వారిని కనిపించినప్పుడు పొగుడుతూ ఉంటారు, లేక ఫోన్ చేసి పొగుడుతూ ఉంటారు. 10 వంతులకు 100 రెట్లు హెచ్చిస్తారు. వారి యొక్క అధికారము అయిపోయింది, పదవి దిగిపోయారు. ఆ తరువాత కనిపించిన వారికి ఆ తరువాత వారిని గౌరవించే విధానాలు కనుమరుగైపోతూ ఉంటాయి. ఇది ఎందుకు చెబుతూ ఉన్నానంటే, ఇది మనుష్యుల కొరకైనటువంటి స్తుతులు, ప్రైజెస్ అన్నీ కూడా ఎవాపరేట్ అయిపోతాయి, ఆవిరైపోతూ ఉంటాయి ప్రియుల. కానీ 41వ కీర్తన 13వ వచనములో దైవవాక్య ప్రకారంగా చూస్తే, ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా అలాగూ కాదటండి. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఆయన స్తుతించబడతాడు.
ఎందుకంటే ఇవాళ 98వ సంకీర్తనలో యెహోవా దేవుడని 7 మార్లు మనం చదువుకున్నాం. ఆయన కార్యాలు 7 మనం చదువుకున్నాం. ఆయనకున్న గుణగణాలు 7 లక్షణాలు మనం చదువుకున్నాం. అలా ఎన్నెన్నో, ఇవే కాదు, ఆయన కొరకు వర్ణించ సఖ్యము కానిటువంటి గొప్ప దేవుడు ప్రియులారా. కాబట్టి ఆయనకు మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతుంది. ఇక్కడ ఈ భాగములో ఎందుకు ఎవరు ఈ యొక్క కృతజ్ఞత గీతముగా, స్తుతి గీతముగా వర్ణించబడుతూ ఉన్నది అని ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాల్లో వారి అవిధేయతను బట్టి ఎన్నో పర్యాయాలండి చెరకు వెళ్ళారండి. దేవుడు విడిపిస్తూ ఉన్నాడు, మళ్ళా వెళుతూ ఉంటూ ఉన్నారు ప్రియులారా. అలాగనే ఐగుప్తు బానిసత్వములో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు మోషే నాయకత్వంలో యెహోవా దేవుడు వారిని విడిపించి తీసుకుని వస్తూ ఉంటుండగా, ఆకలైతే మన్నాను కురిపించాడు, దాహమైతే ఆయన బండ నుండి మొదలు జలాలు ఉబికింపచేస్తే వాళ్ళు అంటారు, చవి చారము లేనటువంటి ఇదిగో ఈ ఆహారము మాకెందుకు, మేము చనిపోతే మమ్మల్ని సమాధి చేయటానికి మాకు సమాధులు లేవు, ఇక్కడికి ఎందుకు తీసుకుని వస్తున్నారని సరుగుకున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు. అంటే కృతజ్ఞత లేనటువంటి ప్రజలుగా వారు జీవిస్తూ ఉన్న దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే తన ప్రేమను వెల్లడి చేస్తూ ఆయన వారిని అనేకమైనటువంటి విపత్తుల నుండి ఆయన వారిని క్షేమకరమైనటువంటి ఆ పాలుతేనెలు ప్రవహించే ఆ కనానుకు ఆయన తీసుకుని ఆయన వస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారికి శ్రమలలో తోడుగా ఉన్నటువంటి దేవుడు వారికి చేసిన కార్యాలు ఆలోచన చేస్తే ఎన్నో ఆశ్చర్య కార్యాలు. అక్కడ శత్రువుల చేతిలో చిక్కుతూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు దాన్ని పాయలు చేశాడే, వెనక శత్రువులను నీటిలో ముంచి చంపేశాడే. ఇటువంటి గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించిన దేవుడు. ఆయన దక్షిణ హస్తము వారికి తోడుగా ఉంచిన దేవుడు. పరిశుద్ధ బాహువు వారికి విజయము కలుగు చేసినటువంటి దేవుని యొక్క హస్తాలు. అంతేకాకుండా ఆయన యొక్క రక్షణ వారికి వెల్లడి చేస్తూ ఉంటూ ఉన్నాడు. అన్యజనుల ఎదుట ఆయన తన నీతిని బయలుపరుస్తూ ఉంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపించినటువంటి ఆ కృపా విశ్వాస్యతలు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అలాగని బూదిగంత నివాసులందరూ దేవుడు కలుగు చేసిన రక్షణ వారు చూచినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వారు కృతజ్ఞతాస్తుతులు కొన్ని సందర్భాల్లో తిరుగుబాటు చేశారు, సనుగుకున్నారు. అయినప్పటికీ కూడా దేవుడు తన యొక్క ప్రేమను వారి పట్ల వెల్లడి చేసినటువంటి దేవుడుగా ఆయన గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు వారి కొరకు చేసి వారిని వాగ్దాన భూమికి నడిపించిన కార్యమును బట్టి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడట ఇక్కడ ఆయన ఏ కార్యాలు చేశాడంటున్నాడండి? ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగించాడు. 98వ సంకీర్తనలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు చక్కటి మాటలు, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన దక్షిణ హస్తమైన పరిశుద్ధ బాహు ఆయనకు విజయము కలుగు చేసి ఉన్నది, అన్యజనుల ఎదుట ఆయన నీతిని బయలుపరిచి ఉన్నాడు. చూచారా, చక్కగా చక్కటి మాటలు ఇక్కడ వ్రాయబడుతూ ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మేలు పొందుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారు చేస్తున్నవి ఏమిటని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని వాక్యం సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించండి, ఎందుకంటే మిమ్మల్ని బానిసత్వము నుండి, ఇదిగో ప్రమాదముల నుండి, మిమ్మల్ని మరణము నుండి మిమ్మల్ని విడుదల చేస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఉత్సహించండి, ఆర్భాటముతో మీరు సంతోషగానము చేయాలి, మీరు కీర్తనలు మీరు పాడాలి, సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతాలు మీరు పాడాలి, సితారా తీసుకుని సంగీత స్వరముతో గానము చేయాలి అని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నటువంటి మాట 8వ వచనంలో ఆయన సన్నిధి నదులు చప్పట్లు కొట్టును గాక.
ఏమండి, జీవమున్న మనుష్యులే కాదట, జీవము లేనటువంటి నదులు ఏం చేస్తా ఉన్నాయట, ఇక్కడ నదులు చప్పట్లు కొట్టుచు ఉన్నాయి అనే మాట. కొండలు కూడి ఉత్సాహధ్వని చేయుచున్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మరలా రాబోతూ ఉన్నాడు న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై. యెహోవా ఆయన ఏం చేస్తా ఉన్నాడట, వేలు చేసే ఉన్నాడు. కాబట్టి ఇటువంటి గొప్ప గుణగణాలు 7 అని గొప్ప గుణగణాలు కలిగిన దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసినప్పటికీ వారిని వాగ్దాన భూమికి నడిపించినటువంటి దేవునికి వారు రక్షణ గీతాలు, స్తుతి గీతాలు, కృతజ్ఞతా గీతాలు వారు పాడుచు ప్రభువుని గణపరుస్తూ ఉంటూ ఉన్నట్లుగా దైవ వాక్యములో వ్రాయబడుతూ ఉంటుంది. ప్రియులారా, 2వ వాక్య భాగాన్ని తిమోతికు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, మనము నమ్మదగని వారము అయినను, మనము నమ్మదగనటువంటి వారమైనను, ఆ మాట పుట్నోట్లో అంటాడు. మనము ఆయనను నమ్మకపోయిన ఆయన మనలను నమ్మాడు ప్రియులారా, కానీ మనము ఆయనను నమ్మలేకపోతూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తున్నాం. అందుకనే సువార్త వాక్య భాగములో ప్రభు ఎన్నో గొప్ప అద్భుతాలు, సూచక క్రియలు, చనిపోయిన వారిని లేపినటువంటి విషయాలు శిష్యులు కన్నులారా చూచినప్పటికీ కూడా యేసు ప్రభు యొక్క బోధలు ఇవి కఠినమైనవి, ఇవి ఎలాగూ సాధ్యమని అక్కడ వారు సరుకుకొని ఉంటుండగా మీరు వెళ్ళిపోతున్నారా అని చెబుతున్నప్పుడు అక్కడ నుండి కొంతమంది శిష్యులు వెళ్ళిపోయారట. వారి యొక్క మనసు కఠినమైపోయినట్లుగా మరి మనము చూస్తాం. కృతజ్ఞత లేని జీవితాలు వారు జీవిస్తూ ఉంటున్నారు. ప్రభు వారిని నమ్ముచూ ఉన్నాడు, మనల్ని నమ్ముచూ ఉన్నాడు, కానీ శిష్యులను నమ్మలేకపోతున్నారు. అలాగే మనము కొంతమంది నమ్మలేకపోతూ ఉంటున్నాం. అందుకే నేను విడిచి కొంతమంది వెళ్ళిపోతున్నారు. కనుక దైవవాక్యము అంటూ ఉన్న మనము నమ్మదగిన వారమైనను, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. చూసారు, ఆయనకు మనకు ఉన్నటువంటి వ్యత్యాసం. మనము నమ్మదగనటువంటి వారముగా, ఆయన మనలను నమ్మదగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. అయినప్పటికీ ఆయన ప్రేమ ఏ విధంగా ఉందంటే, ఆయన తన స్వభావములకు విరోధముగా ఏదీ చేయలేడు. ఆయన స్వభావం ఏమిటంటే ప్రేమ, వాత్సల్యత, కృప, ఇటువంటివన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. కాబట్టి వాటికి విరోధముగా ఆయన ఏమీ చేయలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఆయనకు విరోధముగా ఏదీ చేయలేదంటే, ఆయన తొన్నట మనలను నేను ఎరగను అని అనలేదట. మనం అన్నప్పటికీ ఆయన మనలను ఎరగలేదు అని ఆయన అనలేదట. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, ఆయన నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు, మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన ఎన్ని చేసినా మనం నమ్మమేమో కానీ, ఇదిగో శిష్యులు ఆయన యొక్క ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూశారు, అద్భుతాలు చూశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు యేసును విడిచి కొంతమంది వెళ్ళిపోయారు. ప్రియులారా, తక్కిన శిష్యులను ఆయన అడుగుతూ ఉంటూ ఉన్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారా? అయితే అయ్యా నీవే కదా నిత్య జీవపు మాటలు గలవాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మానవుడు దేవుని యొద్ద నుండి మేళ్లు పొందుకుంటున్నాడు, కానీ దేవుని విడిచి దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుడైతే మానవుని మర్చిపోవటం లేదు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. మానవుడు పొందుకుంటాడు, మర్చిపోతాడట. గాడ్ గివ్స్ అండ్ ఫర్గెట్స్. దేవుడు మనకిస్తాడు, ఇచ్చింది మర్చిపోతాడు. దేవుడికి మానవునికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును. ఎవరండి? ఈ యొక్క పాత నిబంధనలో చూస్తే యెహోవా అనే మాట 7 పర్యాయాలు వ్రాయబడినటువంటి ఆ దేవుడు, 7 రకాలు స్తుతులకు కారణభూతుడు, 7 గుణగణాలు కలిగినటువంటి ఆ దేవుడు ఎటువంటి వాడట? నమ్మదగిన వాడు అని దైవవాక్యము వ్రాయబడుతుంది. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం అంటాడు, నీవు నమ్మదగిన దేవుడవు. దేవుడు, మన దేవుడు ఎటువంటి వాడట అండి? నమ్మదగిన వాడవట, నమ్మదగిన వాడవట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా,
హెబ్రీ పత్రిక 10:23 ఇక్కడ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో పర్యాయాలు తిరుగుబాటు చేసిన వాగ్దాన భూమికి నమ్మదగిన దేవుడు తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని ఆయనకు స్తుతి గీతాలు, కృతజ్ఞతా గీతాలు మనము పాడవలసినటువంటి అవసరత ఉంటుంది. తిమోతి 2వ పత్రిక 2:11 ఈ మాట నమ్మతగినది ఏదనగా మనము ఆయన వారముగా మనం ఉన్నాం. కాబట్టి మనము చనిపోయిన వారమైతే మనము ఆయనతో బ్రతుకుతాం. ఏంటండి, మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా తిరిగి బ్రతికిదాం. పునరుద్ధానము, ఈస్టర్ తర్వాత 4వ ఆరాధనలో ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు, మీరు నన్ను నమ్మగలిగితే, నేను విశ్వాసం ఉంచగలిగితే మీరు ఇదిగో తిరిగి నాతో మీరు బ్రతుకుతారు అని ఇక్కడ ప్రభు సెలవిస్తున్నాడు. అందుకని యోహాను సువార్త 6వ అధ్యాయములో 64 ఆయన అంటాడు, మీలో విశ్వసించే వారు కొందరు ఉన్నారు. ఈ మాటలు వారితో చెబుతున్నాడట ప్రభు. విశ్వసింపని వారు ఎవరో, తనని అప్పగింపవాడు ఎవరో మొదటి నుండి ఆయనకు తెలుసు. అందుకని విశ్వసింపని వారు కొంతమంది శిష్యులు వెడలిపోయారు. అప్పగించేవాడు ఇస్కరియోతు యోధా కొరకు ఆయనకు తెలుసు, వెళ్ళిపోయిన వారు తెలుసు, ఎవరు ఉంటారో ఆయనకు తెలుసు. అందుకనే 66 అంటాడు, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయన వెంబడించలేదు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎన్ని చెబుతున్నప్పటికీ వినుట మట్టుకు విరుచున్నారు కానీ గ్రహింపకుండానట్లు వారి హృదయం క్రొవ్వి ఉన్నది అని దేవుని యొక్క వాక్యం. 67 కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని నిన్నారా అని 12 మంది అడిగినప్పుడు 68 అంటారు, అయ్యా సీమోను పేతురు అంటున్నాడు, ప్రభా ఎవరి యొద్దకు వెళతాం? నీవే కదా నిత్య జీవపు మాటలు గలవాడవు, నీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయ్యా, నీ వాక్యం బ్రతికిస్తుందయ్యా, బాధలలో నెమ్మది కలుగు చేస్తుందయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మన జీవితాల్లో మనం ఆయనతో చనిపోయిన వారమైతే ఆయన మనల్ని బ్రతికిస్తాడు. ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి అనేక విషయాలు ఇశ్రాయేలు ప్రజలను ఆయన రక్షించాడు, తప్పించాడు, వాగ్దాన భూమిలోనికి నడిపించాడు. అందుకని ఇక్కడ ఈ యొక్క స్తుతి గీతములో మనం చదువుకున్న రీతిలో యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గురించి క్రొత్త కీర్తన పాడుడి, ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు, ఆయనకు విజయము కలుగు. మన జీవితాల్లో కూడా ఆయనను వెంబడించినప్పుడు, ఆయనతో చనిపోవటానికైనా ఇష్టపడితే, ఆయనతో తిరిగి మనం ఆత్మీయముగా మనల్ని బ్రతికించగలిగినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు మన జీవితాల్లో ఎప్పటి వరకు చేసిన అనేకమైనటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతతో మనము గీతాలాపన మనము చేసి దేవుని గణపరచవలసినటువంటి అవసరత ఉంది. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మేలుగా కుమ్మరించను గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు తలపలకు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను
నాయదనండి తీసివేయకుము నిరక్షణానంద మోనాకుమారలా పోటేచుము సమాతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదాన్ని తీసుకుందాం. ప్రార్థింతము. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ మహాకృపను బట్టి నాయనా ఈ పునరుద్ధానము తరువాత మొదటి ఆరాధనలో ప్రవేశించి ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము నీ పునరుద్ధాన బలము చేత, శక్తి చేత నింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవా, విత్తబడిన వాక్యానుసారం మేము జీవించటానికి, నడవటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. నాయనా, ఇంకనూ రక్షింపబడినటువంటి వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నా. వాతావరణంలో కలిగే మార్పులను బట్టి నాయనా, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని దర్శించి బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యంతో నింపండి. నాయనా, స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నా. మణిపూర్లో క్రైస్తవుల కొరకు, ఇజ్రాయెల్ దేశము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి ప్రత్యేక సమయంలో ప్రభా జరుగుతున్నటువంటి నాయన పరీక్షలు, నాయనా వ్రాయిచున్నటువంటి బిడ్డలు అందరి కొరకు ప్రార్థిస్తూ అని మీకు అప్పగిస్తూ ఉన్నా. నాయనా, మరి 10th క్లాస్ ఇంటర్మీడియట్ అలాగే టెట్ ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలకు సత్ఫలితము అనుగ్రహించండి. అలాగే జరగనయ్యున్నటువంటి ప్రభా ఇదిగో డిగ్రీ, పీజీ మరి తదితర పరీక్షలు నాయన వ్రాయబోతుంటుండగా వారికి కూడా చక్కటి జ్ఞానం ఇచ్చి వ్రాయించే జాయము కలుగొచ్చాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలకు కూడా సత్ఫలితాన్ని కలుగొచ్చేయండి. నాయన ఇదిగో ప్రభా నీట్ ఎగ్జామ్ కొరకు, ఎంసెట్ కొరకు సిద్ధపడుచున్నటువంటి నాయన మరి యొక్క బిడ్డలను కూడా నాయన మీరు ప్రభా ఆధ్యాత్మికంగాను భౌతికంగాను వారిని జ్ఞాపకం చేసుకొని నాయన చక్కగా మంచి సిద్ధపాటు కలిగి వారు ఆశించినటువంటి మంచి ర్యాంకర్స్గా సత్ఫలితం పొందటానికి నాయన, సాక్షులుగా ఉండటానికి నాయన కృప చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది బిడ్డలు నా ప్రభా వారి వ్యక్తిగత అవసరతల కొరకు, ఆరోగ్యము కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, సంతానము కొరకు, అలాగే ప్రభా మెడిసిన్, ఇంజనీరింగ్ సీట్స్ నాయన వారు పొందుకుంటానికి, గృహ నిర్మాణాలు, ప్రయాణాలు, ఇటువంటి అనేక విషయాల్లో వ్యక్తిగతంగా వారు నాయనా మరి మెసేజ్ పెడుతూ, ఫోన్ చేస్తూ నాయనా వారు ప్రత్యేకంగా దర్శించి వారి ప్రార్థనలు కోరుకుంటూ ఉంటుండగా ఈ ఉదయకాలము నా తండ్రి వారందరి కొరకు పేరు పేరు చెప్పిన ప్రార్థిస్తూ ఉంటుండగా నాయన పునరుద్ధానుడైన దేవుడవు, పునరుద్ధాన శక్తి కలిగిన ప్రభువ, వీరందరి యొక్క ప్రార్థనలు అవసరతలు ఎరిగి నాయన వారికి చక్కటి జవాబిచ్చి సాక్షులుగా ఉండటానికి కూడా కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆ మండుటెండల ప్రభావాలను తప్పించి చల్లటి వాతావరణము కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అనేక మంది ప్రయాణాలలో ఉన్నారు. క్షేమకరమైనటువంటి మార్గాల్లో నడిపించమని దేవాని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నా. అలాగునే ఈ 40 దినాలు మండలకాల ధ్యానాలు కూడా ప్రభువా ప్రతి ఉదయకాలం నాయన నీ వాక్యాన్ని ప్రకటించటానికి నీవు ఇచ్చినటువంటి నాయన మరి మాకును నీవిచ్చినటువంటి యొక్క పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను బట్టి కూడా స్తోత్రాలు. దేవా, ఈ యొక్క సందేశాలు, ఆరాధనలు అనేక మందికి మేలుకరంగా, నీకు మహిమకరంగా మీరు ఉంచినందుకు స్తోత్రాలు.
రాబోయే దినాలు ఇంకా ప్రభా ఈ యొక్క సేవా పరిచర్య విస్తరించబడాలి, అనేక మందికి మేలు కలగటానికి కూడా నీవే కృప చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. నీ దాసురాలు కొరకు, నీ దాసుని కొరకు, నీవిచ్చినటువంటి నలుగురు యవన బిడ్డల కొరకు, నేను ఈ యొక్క యూట్యూబ్ మినిస్ట్రీలో నలుగురు పాలిభాగస్తులుగా ఉన్నందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధి నిత్యము నాయనా నీ బిడ్డలైన ప్రతి వారితో, ప్రతి కుటుంబంతో ఉంచి మీరు మహిమ పొందమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మాకు దయచి, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలని యేసు దేవుని స్తుతించు సర్వ సృష్టియు నూతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల